సిపిఎం పార్టీ వారికి అలాగే స్టేజ్ని అలంకరించిన వివిధ నాయకులందరికీ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరావు గారికి అలాగే నన్ను ఇక్కడ పిలిచిన బలరాం గారికి విచ్చేసిన ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో చాలా కాలంగా జరుగుతున్న దారుణాల మీద మరి సిపిఎం పార్టీ మరి ముందుకు రావడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కనీసం ఎవరికి నోటీసులు ఇవ్వకుండా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇల్లు కూర్చోవటం అనేది నేను డైరెక్ట్ ఆ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ గ్రామంలో నేను వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆగ్రహం ఉందో ఆగ్రహార గ్రామాలకు నేను వెళ్ళేటప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి నాకు మీరు ఆ గ్రామాలకు వెళ్ళక్కర్లేదు, అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాం, మీరేం కంగారు పడక్కర్లేదని చెప్పడం జరిగింది. అది నిజమో కాదని కనుక్కుంటే వెళ్తే అంతా సినిమా గ్రాఫిక్స్ తరహాలో ఉంది. అక్కడ పలానా పుష్పరాజు ఉన్నాడంటే పుష్పరాజు ఇల్లు ఇచ్చేసామని ఒక గ్రాఫిక్స్ ఫోటో పెట్టి ఇల్లు చూపించారు. అలాగే బలరాం గారికి ఇల్లు అందరికీ బలరాం గారి ఇల్లు గ్రాఫిక్స్ పెట్టి చూపించారు. అంటే ఒక సినిమా తరహాలో చూపించారు తప్ప ఎవరికి కూడా స్థలాలు ఇవ్వలేదు, అక్కడ ఇల్లులు కట్టించలేదు. అక్కడ పైగా 27 మందికి ఇల్లు కనెక్షన్లు ఎవరికి చెప్పా చేయకుండా కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. అక్కడ ఒక దళితుడికి కరెంట్ కట్ చేస్తే ఒక ఎస్ఐ స్టార్టర్ సిటీ కేసు అబద్ధం సంగతి మరి ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదు నాకు తెలియదు. మరి కనీసం ఎమ్మెల్యే గారికి ఏమాత్రం ఉందని అడగదు. ఆ 27 కనెక్షన్ కోసం అడిగినప్పుడు అక్కడ కమిషనర్ గారు ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడే కానీ ఒక పార్టీ కింద పనిచేస్తున్నాడనే సంగతి మాకు తెలిసింది. 100 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు కమిషనర్ అక్కడ. మరి మీరు ప్రజల చేత మరి ప్రజలు కష్టపడి పనిచేసి ప్రజలకు వచ్చిన పన్నుల రూపాయలు మీకు జీతాలు ఇస్తుంటే ప్రభుత్వాలను నిలబడి ప్రజలకు పని చేయకుండా మరి నాయకులు పనిచేసే విధంగా తయారయ్యారు ఈ నాయకులు అధికారులు. 27 రోజులు కరెంట్ 27 కనెక్షన్లు కట్ చేస్తే నేను దాని మీద పోరాటం చేశాను. మంగళవారం కనెక్షన్ కట్ చేశారు, మళ్ళీ మంగళవారం చాలా దారుణ పరిస్థితులు జరుగుతాయంటే అక్కడ కంటెస్టెంట్స్ కరెంట్ కనెక్షన్ ఇచ్చినా కూడా లేదు. కరెంట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాతే ఆ గ్రామం నుంచి రావడం జరిగింది. అంటే అక్కడ ఉన్న కమిషనర్ అడిగితే నేనే నోటీస్ అంటున్నాడు, నోటీస్ ఇచ్చావా అని అడిగితే నేనే నోటీస్ అంటున్నాడు. ఆయన ఎంత కండకారంతో ఉన్నాడంటే అక్కడ కమిషనర్. అంటే ఎవరు అధికారం చూస్తే నువ్వు ఏ రకంగా ఉంటున్నావు? 5 సంవత్సరాలు ఉంటారు, నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభుత్వ అధికారికి 60 సంవత్సరాలు 42 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. మరి నువ్వు ఎవరికి తొత్తులుగా ఉన్నావు? నీకు ఎవరో జీతం ఇస్తున్నాడు? కానీ అక్కడ చేసే చాలా దారుణ పరిస్థితులు. ఉండి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా మరి టీడీపీ పరిపాలన సాగుతుంది, మరి కూటమి పాలన వచ్చింది, ప్రజలకు మంచి చేస్తారని చెప్పేసి అనుకున్నారు. అన్ని వర్గాలు ఓట్లేశారు, ఒక్కొక్క కులాలను ఓట్లేదు, అన్ని కులాలు వేశారు. ఎస్సీలో కూడా కులచిచ్చి పెట్టారు, వర్గీకరించి పెట్టారు. అయినా మేము బాధపడుతున్నాం. మళ్ళీ ఎస్సీలు కొంతమంది ఎవరైతే దళితులుగా ఉన్నారో వాళ్ళ ఇల్లు మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎవరి ఇల్లు కూడా రోడ్డు మీద ఉండకూడదు, ఎవరిల్లు కూడా ఉండకూడదు తీసేస్తున్నారు. ఎంత దారుణం ఇది! అసలు మీకు దేని గట్టి వచ్చింది? ఒక రోడ్డు గట్టి వచ్చిందా? లేదా ఏదైనా ప్లాంట్ ఏమైనా కడుతున్నారా? లేదా ఏదైనా ఫ్యాక్టరీ కడుతున్నారా? లేదా 1000 మందికి ఏమైనా ఉపాధి చూపించగలుగుతున్నారా? కావాలనే దీంట్లో మళ్ళీ కొంతమంది ఎస్సీలు పెట్టి వాళ్ళ చేత పిటిషన్లు పెట్టించి వాళ్ళ చేత ఇల్లు జాగ్రత్త తీర్చించే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారంటే ఎంత దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయని మేము చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నియోజకవర్గంలో జరిగే విషయం మీద మీరు ఎందుకు కూడా దీన్ని మేము ఫోకస్ పెట్టలేదు? కానీ మాకు చాలా సంతోషం అనిపించిందంటే శ్రీనివాస్ గారు లెటర్ రాశారని చెప్పి మాకు తెలిసింది. అంటే శ్రీనివాస గారు కూడా కౌంటర్ వేశాడు ఆయన సిపిఎం. అంటే యారా ఏంట్రా ఇదండి ఒక ఎమ్మెల్యేగా ఇదా పిలుపులు మీరు పిలవడం ఏది? అసలు ఏదో ఉందా మరి మీది? మేము మాట్లాడమా యారా అని? ఒక పెద్ద ఆయన ఒక పార్టీలో ఉన్న ఆయన వాళ్ళకు సిపిఎం పార్టీ తరఫున వచ్చి ఇక్కడ పేదల పక్షాన్ని మీరు ఇల్లు ఎందుకు తీసేశారు అని పోరాటం చేసిన ఎవరైనా సరే నీకు ఏదో సమస్య ఉంటే వచ్చి చెప్పాలి. సార్ అలా కాదు, వీళ్ళకి నోటీస్ ఇచ్చాం, లేదా వీళ్ళకి స్థలం ఇచ్చాం, లేదా ఇల్లు కట్టించాం, వీళ్ళు కట్టిస్తున్నాం, మీరు ఇలా చేయొద్దు, పోనీ ఇలా చేయండి, పోనీ మీకు టైం ఇస్తాను అని చెప్పడం మానేసి ఆడేవాడు ఇక్కడికి వచ్చి అడుగుతుందంటే ఏంటది? అసలు ఆడేవాడండి? అసలు మీ ఓట్స్ ఏంటి? మీ పిలిపేంటి? మీ మాట తీరేంటి? అంటే మీకు డబ్బు ఉందని అహంకారమా? లేకపోతే మీకు పార్టీ అన్నుందని అహంకారమా? లేకపోతే రోజు ఫోటోలు ఫోన్ చేస్తున్నారు కదా అది అహంకారమా? నేను ఆ గ్రామం సంబంధి అలాగే ఏదైతే గుమ్మూరు సెంటర్లో కొంతమంది ఇల్లు లాగేశారు దానికోసం అడిగితే నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఏ ఊళ్ళో ఉంటావో నీ ఇంటికాడ స్థలం ఉంటాయి వాళ్ళకి పంచిపెట్టు అని అడుగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు సార్ అని అడిగాను నేను. ఎమ్మెల్యే గారు ఇది కరెక్ట్ కాదు, ఇది వాళ్ళు పేదల పక్షాన్ని ఇల్లు లేవని అడుగుతున్నారు. మీరు స్థలం చూపించి ఇల్లు కట్టించి నిమిషంలో ఖాళీ చేయించండి తీసేస్తారు. మీరు దారి చూపించకుండా, ఇల్లు చూపించకుండా, స్థలం చూపించకుండా వెళ్ళిపోమంటే ఏ రకంగా వెళ్తారు? ఎక్కడ ఉంటారు?
నేను తర్వాత మాట్లాడతానని చెప్పి కారు ఎక్కిపోయాను. అంటే మనంతా కూడా ఇల్లు తీసేస్తున్నా కానీ గ్రామంలో ఒక నియోజకవర్గంలో అలజడి జరుగుతున్న కొంత పార్టీ తరఫున వీడొచ్చారు కానీ సిపిఎం పార్టీ తరఫున మరి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తున్నా అడుగుతున్నాం.